కడప నగరంలోని 48వ డివిజన్ రామరాజుపల్లె బుడగజంగం కాలనీలో గురువారం నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బేడ బుడగజంగం కాలనీ శ్రీ రామాలయం కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రామరాజుపల్లి బుడగజంగం కాలనీలో శ్రీరాముల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు ఉదయం 6:30 ప్రతిష్ఠ జరిగిపోయింది. మధ్యాహ్నము 12:30 అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. భక్తులందరూ వచ్చారు, భోజనం చేసి వెళ్ళారు. ఈరోజు సాయంకాలం 5:30 నుండి కాయా కర్పూరం కూడా సమర్పించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ 2026కు నెరవేరింది. శ్రీరాముల విగ్రహ ప్రతిష్ఠ జరుపుకున్నాము. ఆ శ్రీరాముడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. ఎంత కృషితోని ఇంతవరకు పోరాటం చేసుకుంటే కట్టించినాము. నిన్న విగ్రహ ప్రతిష్ఠ ఈరోజు జరిగింది కాబట్టి నిత్య అన్నదానం చేపించాము. సాయంత్రం కూడా రావాల్సిన వాళ్ళు కూడా వచ్చి కాయా కర్పూరం పుట్టుకొని దేవుని ఆశీర్వదించాలా, భారతదేశం అంతా సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు రూపం రాజు. సంవత్సరాల కిందట మేము కట్టించిన గుడి, కాకపోతే కొంచెం అమౌంట్ లేక కొంచెం ఇబ్బందులు పడి ఎగదంటాలు పడి మేము ఇంటికి 2000, 1000 అలా సందేసుకొని ఈ పొద్దుటి దినానికి గుడి విగ్రహ ప్రతిష్ట జరగడం జరిగింది. మాకు చాలా సంతోషకరం. ఈ రాముడి గుడి మా వయసు చిన్నగా ఉన్నా కూడా మేము గుళ్ళు కట్టించినాము. మా కాలంలో రాముడి గుడి కట్టించినాము. సంతోషంగా ఈ రాముని ఆశీర్వాదాలు ఈ ప్రజలకందరికీ ఉండి బాగా ఉండాలి. ఈరోజు విగ్రహ ప్రతిష్ట ఉదయం జరిగినది. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం 600 మంది జనాభా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇంకా జరుగుతుంది కూడా. కాకపోతే భక్తులందరూ కూడా రావాల్సిందిగా మేము మనవి కోరుకుంటున్నాం. స్వామి ఆశీర్వాదాలు. నా పేరు దుద్దుగూరి శ్రీరాములు.